పళ్ళని శుభ్రం చేసుకోవడానికి దంత చూర్ణాలని, అలాగే నాలుకని శుభ్రం చేసుకోవడానికి జిహ్వా నిర్లేఖనాన్ని ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఈ రోజుల్లో అందరికీ ఇది సాధ్యం కాదు. మరి మధ్య మార్గంగా టూత్పేస్ట్లు, ఈ టూత్పేస్ట్లు అలాగే ఇంకా ఈ బ్రష్లు ఇలాంటివి వాడొచ్చా? వీటి వెనక అసలు నిజాలు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఈ టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు వాడుతున్నారు. అయితే వీటి వెనక అసలు నిజాలు ఏమిటి? అంటే ఈ టూత్ పేస్ట్ వెనక ఉండేటువంటి అసలు ట్రూత్ ఏమిటి? ఇది మనం తెలుసుకుందాం. చూడండి, దంతాలకు సంబంధించి మనం వాడేటటువంటి టూత్పేస్ట్ కానీ బ్రష్ కానీ వీటి తాలూకు నాణ్యత అనేది దంతాల ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే మనం వాడే టూత్పేస్టు బ్రష్ల పైన మన దంతాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇవి సరైనవి కాదనుకోండి, అప్పుడు దంతాలకి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏది సరైన టూత్పేస్టు, ఏది మంచి బ్రష్ అనే విషయాలు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా బ్రాండ్ గురించి మరీ చెప్పుకోవాలి. బ్రాండెడ్ కంపెనీ టూత్పేస్ట్ అయినంత మాత్రాన అది మంచిదై ఉండాలి అని గ్యారంటీ లేదు. అలాగే ధర ఎక్కువ ఉన్నది మంచిదనే అభిప్రాయం కూడా మంచిది కాదు. పేస్ట్కి తోడు ఏదైనా ఫ్రీగా ఇస్తూ ఉంటే అది తీసుకోవాలి అని మీరు అనుకోవద్దు. అంటే కంపెనీల ఆ సేల్ ప్లాన్లో మీరు తీసుకున్నారంటే చిక్కుకుపోయినట్టే, కాబట్టి చిక్కుకోవద్దు. అసలు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న అందరికీ ఒకే పేస్ట్ సెట్ కాదు. కొంతమందికి సెన్సిటివ్ దంతాలు ఉంటాయి, వాళ్ళు వాడే పేస్టు వేరే ఉంటాయి. కాబట్టి ఎవరు ఎలాంటి పేస్ట్లు వాడాలి అనేది వాళ్ళ సమస్యను బట్టి నిర్ణయించుకోవాలి. ఈ సందర్భంగా మనకి అడ్వర్టైజ్మెంట్స్లో ఓదరగొట్టేది ఏంటంటే ఫ్లోరైడ్. అంటే టూత్పేస్ట్లో ఉండేటువంటి ఆ ఫ్లోరైడ్ చిగుళ్ళని కాపాడుతుంది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే అందరికీ కాదు. 6 ఏళ్ల లోపు పిల్లలకి ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 6 years లోపు పిల్లలకి ఆ ఫ్లోరైడ్ వాడాల్సిన అవసరం లేదు. పేస్ట్ కొనే ముందు దాంట్లో ఎంత ఫ్లోరైడ్ ఉంది అనేది చూసుకోవాలి. పిల్లలకి తక్కువ ఫ్లోరైడ్ ఉన్న వాటిని వాడాలి. ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాల్సింది ఏమిటంటే కెమికల్స్ గురించి. మీరు ఏదైనా ఒక చల్లనిది తినేటప్పుడు, తాగేటప్పుడు దంతాలు జివ్వుమంటూ ఉంటే మీరు వైటనింగ్ టూత్పేస్ట్ లాంటిది వాడకండి. ఆ టూత్పేస్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అని అర్థం. అవి ఇరిటేషన్ కలిగించేటువంటి నేచర్ ఉంది. ఇక ఈ సందర్భంగా తీపి పదార్థం అంటే షుగర్ గురించి చెప్పుకోవాలి. కొన్ని పేస్ట్ తీయగా ఉంటాయి, వాటిలలో షుగర్ కలుపుతారు. అలాంటివి పిల్లలు వాడితే వాళ్ళ దంతాలు పడయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి తక్కువ షుగర్ ఉన్నవి, అసలు షుగర్ లేని పేస్ట్లు వాడటం మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా లేబుల్స్ రీడింగ్ అలవాటు చేసుకోండి. పేస్ట్లో చాలా రకాలు ఉంటాయి. పేస్ట్ కొనేటప్పుడు లేబుల్స్ చూసి కొనాలి. ఎప్పుడు ఒకే రకం పేస్ట్ కాకుండా పేస్ట్లో ఉండేటువంటి పదార్థాలను కూడా లెక్కలోకి తీసుకొని వేరు రకాలు వాడటం మంచిది. ఇక అసలైన విషయం టూత్ బ్రష్ని ఎంతకాలం వాడాలి అన్న ప్రశ్న చాలామందికి వేధిస్తూ ఉంటుంది. ఇది తెలియాలంటే రంగురంగుల బ్రిజిల్స్ ఉండేటువంటి బ్రష్ని వాడాలి. ఫ్లోరైడ్ ఎక్కువైందనుకోండి, ఆ బ్రష్కి ఉన్నటువంటి ఆ కలర్ బ్రిజిల్స్ రంగు మారతాయి. అలా మారినప్పుడు కొత్త బ్రష్ కొనుక్కోవాలి అని అర్థం. ఈ తేడాలు గుర్తించడానికి కలర్ బ్రిజిల్స్ ఉండేటువంటి బ్రష్ని కొనుక్కోండి. ఇక పేస్ట్ ఎంత మొత్తాల్లో వాడాలనేది కూడా తెలుసుకోవాలి. టూత్పేస్ట్ యాడ్స్లో ఆ పేస్ట్ని బ్రష్ మొత్తం వేసుకొని పడుతోకున్నట్టుగా చూపిస్తారు. అది ఒక సేల్ ప్రమోషన్. నిజానికి అందులో సగం పేస్ట్ వాడినా కానీ మీ దంతాలు శుభ్రపడతాయి. అలాగే రోజుకి 2 సార్లు తోముకోవటం మేలు. అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, మరి ఆయుర్వేద పేస్ట్లు ఉన్నాయి కదా, అవి వాడచ్చా అని. ఆయుర్వేద పేస్ట్లు అనేది కాన్సెప్చువల్గా లేవు. ఆయుర్వేద మూలికల్ని పేస్ట్ రూపంలో తెస్తున్నారు. అంటే తప్పనిసరిగా వాటిలో కూడా మళ్ళీ కెమికల్సే కలుపుతారు. కాబట్టి వీలైనంత వరకు ఈ దంత చూర్ణాలను వాడటం మంచిది. తప్పనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేస్ట్ని, బ్రష్ని వాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః.
శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.